టీచాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఈ ఎపిసోడ్లో మనము పార్ట్ 2గా చెప్పుకుంటున్నాం. కొన్ని అంశాలను మనము ఎపిసోడ్ 1గా చెప్పుకున్నాము జాతీయ అంశాలకు సంబంధించి, కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2023కి సంబంధించి. సో ఈ ఎపిసోడ్లో మనము సెప్టెంబర్ 2023కు సంబంధించిన జాతీయ అంశాల్లో భాగంగా కొన్ని అంశాలు, వాటితో పాటుగా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ అనేది క్షుణ్ణంగా చదవాలి. అది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్గా పరిగణించాలి. సో ఎందుకంటే చాలా క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అడుగుతుంటారు. సో ఈవెన్ వేరే పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీవి కూడా కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు చాలా వస్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల కారణము, నివేదికలు ఏవైనా రిలీజ్ అయ్యాయా, అంటే భారతదేశ పరంగా ఏమైనా నివేదికలు రిలీజ్ అయ్యాయా, ఆ నివేదికల్లో తెలంగాణ యొక్క స్థానం ఎంత, ఆ నివేదికల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, మొదటి 3-4 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏది, సో ఆ నివేదికల్లో చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఆ నివేదికను రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థకు సంబంధించిన ఏమైనా అంశాలు. ఇంకొకటి ఏంటి అంటే నివేదికలు వరల్డ్ వైడ్గా కూడా రిలీజ్ అవుతుంటాయి కదా, ఇన్నోవేషన్ ఇండెక్స్ అని, ఫ్రీడమ్ ఇండెక్స్ అని, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని, ఫైనాన్షియల్ సంబంధించిన అంశాలు, జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని, సో ఇలా చాలా రకాల నివేదికలు రిలీజ్ అవుతుంటాయి. సో ఆ నివేదికల్లో ఏం చేయాలి అంటే భారతదేశం యొక్క స్థానం ఎంత, ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, అలాంటి క్వశ్చన్. మరియు ఆ నివేదిక రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా చదివినట్టయితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అని కూడా ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా కానీ డైనమిక్, స్టాటిక్ అంటూ విడగొట్టుకుంటూ చదివినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో డైనమిక్ అంటే చూడండి, ఇప్పుడు జరిగే అంశాలను పొందుపరుచుకుంటూ చదవడం. సో స్టాటిక్ అనుకోండి, దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాటిక్ సబ్జెక్ట్, అంటే మార్చలేనివి ఏమన్నా ఉంటాయి కదా, సో అంటే అవి హిస్టరీ ఓరియంటేషన్గా క్వశ్చన్ అనుకోవచ్చు, అంటే అంతకుముందు ఉండిపోయాయి కాబట్టి. సో వాటిని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ అని కూడా అంటాం. సో ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనుకోండి, సో ఎలక్షన్ సంబంధించిన ఆర్టికల్ రావడం కానీ, ఎలక్షన్ సంబంధించిన ఏ విభాగంలో ఉంది రాజ్యాంగంలో ఎలక్షన్ సంబంధించిన అంశాలను కానీ, 326 ఆర్టికల్ ఏంటి అని అడగచ్చు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అంటే వయోజన ఓటు హక్కు. సో ఆ వయోజన ఓటు హక్కు సంబంధించి ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయా, సో 18 ఇయర్స్కి తగ్గించడం ఎప్పుడు జరిగింది, సో ఎవరి పీరియడ్లో జరిగింది, ఇలా ప్రతిదీ అండి ఏదైతే కరెంట్ అఫైర్స్లో భాగంగా న్యూస్లో ఉందో ఆ న్యూస్లో ఉన్నటువంటి అంశం, అది పాలిటిక్స్ రిలేటెడ్ కానివ్వండి, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, ఎన్విరాన్మెంట్, ఇలా అన్నిటినీ విడగొట్టుకుంటూ చదువుతూ ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా స్టాటిక్ ప్రిపేర్ అయినట్టయితే పోటీ పరీక్షల్లో ఎప్పుడైనా సరే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాలు చూద్దాం రెండో ఎపిసోడ్గా. ఫస్ట్ అంశం చూడండి, డ్యూరాండ్ కప్ 2023. సో డ్యూరాండ్ కప్ అనండి, ఇరానీ కప్, దేవదా ట్రోఫీ, ఇలా ట్రోఫీలు ఉంటాయండి. సో ఇది ఏ క్రీడకు జరిగింది అని చెప్పి చాలాసార్లు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో ఈ డ్యూరాండ్ కప్ అనేది ఏంటి అంటే ఫుట్బాల్కి సంబంధించిన అంశం. సో ఫుట్బాల్ కప్ ఇది. సో 1888 అంటే చాలా ఏళ్ళ క్రితం నుండి భారతదేశంలో ఉన్నటువంటి ఫుట్బాల్ టోర్నమెంట్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇటీవల ఈ టోర్నీ ముగియడం జరిగింది. దాంట్లో ఏ జట్టు గెలిచింది, ఏ జట్టు పైన, ఎక్కడ జరిగాయి, సో దానికి సంబంధించిన మొత్తం డాటా ఇప్పుడు చూద్దాం. సో డ్యూరాండ్ కప్ 2023 ఎక్కడ జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో ఫైనల్ జరిగింది. సో ఏ జట్టు గెలిచింది అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా ఇలాంటి టోర్నమెంట్స్ ఉన్నాయనుకోండి, ట్రోఫీస్, సో ఏంటి, ఏ క్రీడకు చెందింది, ఏ జట్టు గెలిచింది, ఏ జట్టు రన్నరప్గా ఉంది. సో ఇక్కడ చూడండి, ఏ జట్టు గెలిచింది ఈ డ్యూరాండ్ కప్ 2023 అంటే మోహన్ బగాన్ సూపర్ జెయింట్. సో ఈ జట్టు డ్యూరాండ్ కప్ 2023ని గెలవడం జరిగింది. ఏ జట్టు పైన గెలిచింది అంటే ఈస్ట్ బెంగాల్. ఏ జట్టు పైన ఈస్ట్ బెంగాల్ 1-0తో ఓడించి ఈ డ్యూరాండ్ కప్ను కైవసం చేసుకోవడం జరిగింది. ఏ దానికి సంబంధించింది, ఫుట్బాల్ సంబంధించిన ఒక కప్ ఇది. సో డ్యూరాండ్ కప్ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టు ఏది అంటే ఇప్పుడు టైటిల్ నెగ్గిన జట్టు ఏది, మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు.
ఇది మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు. ఇది కూడా కోల్కతా ప్రాంతానికి చెందిన జట్టే. సో ఇక్కడ ఈస్ట్ బెంగాల్ అని ఉందిగా, సో ఇది కూడా వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన జట్టు. ఏది మోహన్ బగాన్ సూపర్ జెయింట్ అనేది. సో అత్యధిక టైటిల్లు నెగ్గినటువంటి జట్టు ఏది డ్యూరాండ్ కప్లో అంటే మోహన్ బగాన్ సూపర్ జెయింట్. ఎన్ని టైటిల్లు? 17 టైటిల్స్. ఎన్ని? 17 టైటిల్స్. సో అంతకుముందు ఎవరు రికార్డు ఉండేది ఎవరి పేరు పైన అంటే ఈస్ట్ బెంగాల్. ఎన్ని టైటిల్స్ నెగ్గింది అంటే 16 టైటిల్స్. ఎన్ని? 16 టైటిల్. సో డ్యూరాండ్ కప్ 2023 గెలిచిన జట్టు ఏదంటే మోహన్ బగాన్ సూపర్ జెయింట్. ఏ జట్టు పైన గెలిచింది అంటే ఈస్ట్ బెంగాల్ పైన. దీనిపైన ఈస్ట్ బెంగాల్ పైన. సో డ్యూరాండ్ కప్ అనేది ఏ క్రీడకు చెందింది? ఫుట్బాల్. సో డ్యూరాండ్ కప్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టు ఏది అంటే మోహన్ బగాన్ సూపర్ జెయింట్. సో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే ఈస్ట్ బెంగాల్. ఇది ఈస్ట్ బెంగాల్. నెక్స్ట్ అంశం చూడండి, సంవిధాన్ సదన్ లేదా కాన్స్టిట్యూషన్ హౌస్. సో ఇటీవల పార్లమెంట్ అంటే పాత పార్లమెంటును ఖాళీ చేసి కొత్త పార్లమెంటు ఓపెన్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వెళ్ళడం జరిగింది. సో పాత పార్లమెంట్ భవన్ ఉందిగా, దాన్ని సంవిధాన్ సదన్ లేదా కాన్స్టిట్యూషన్ హౌస్ అని చెప్పి పేరు మార్చుకుందాం, పేరు పెట్టడం జరుగుతుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఆ సంవిధాన్ సదన్ లేదా పార్లమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ అంటే పాతది. సో దాన్ని ఎవరు నిర్మించారో చూడండి, బ్రిటిష్కి సంబంధించిన వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్ దీన్ని డిజైన్ చేసి నిర్మాణం చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చండి, లేదా ఇక్కడ క్విజ్ పోటీలు అలాంటివి జరిగినప్పుడు అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఎవరు రూపొందించి నిర్మించారు అంటే సర్ ఎడ్విన్ లుటియన్స్ మరియు హెర్బర్ట్ బేకర్ అనే ఇద్దరు వ్యక్తులు. సో ఏమని పేరు పెట్టబోతున్నారు ఆ పాత పార్లమెంట్ భవనానికి? సంవిధాన్ సదన్ లేదా కాన్స్టిట్యూషన్ హౌస్. నెక్స్ట్ అంశం, చాచా చౌదరి ఔర్ చునావీ దంగల్. సో చాచా చౌదరి ఔర్ చునావీ దంగల్ అనేది ఒక కామిక్ పుస్తకం అండి. సో కామిక్ పుస్తకం అంటే దాంట్లో కార్టూన్స్ అవన్నీ ఉండి ఒక అవగాహన కార్యక్రమాన్ని పెట్టడం కోసం ఉద్దేశించింది పుస్తకం. సో ఏంటి అవగాహన పుస్తకం అంటే అక్కడ చూడండి, చాచా చౌదరి ఔర్ చునావీ దంగల్. చునావీ దంగల్ అంటే ఎలక్షన్ సంబంధించిన ఒక అంశం. సో యువ ఓటర్లకు అవగాహన కల్పించేందుకు, వాళ్ళని ఓటింగ్ సైడ్ మళ్లించేందుకు గాను ఈ కామిక్ పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉన్నారుగా రాజీవ్ కుమార్, ఆయన చేతుల మీదుగా మిగతా కొందరు సభ్యులు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది, చాచా చౌదరి ఔర్ చునావీ దంగల్ అనే కామిక్ పుస్తకాన్ని. సో ఈ చాచా చౌదరికి సంబంధించిన కామిక్ పుస్తకంలో లేదా ఈ కామిక్ కార్టూన్స్లో ఫేమస్గా ఏంటి అంటే చాచా చౌదరి, సాబు మరియు బిల్లు అనే ఐకానిక్ పాత్రలు ఉన్నాయి. సో వాటిని సృష్టించిన వ్యక్తి ఎవరంటే దివంగత కార్టూనిస్ట్ అయినటువంటి శ్రీ ప్రాణ్ కుమార్. ఎవరు? శ్రీ ప్రాణ్ కుమార్. నెక్స్ట్ అంశం, సో ప్రముఖ రుద్రవీణ వాయిద్య పరికరం ఉంటుందిగా, సో వాయిద్య పరికరం సంబంధించిన విద్వాంసుడు ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఆయన ఎవరు అంటే ఉస్తాద్ అలీ జాకీ హదర్. సో ఇటీవల కన్నుమూసిన ఉస్తాద్ అలీ జాకీ హదర్ ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన వ్యక్తి అని అడగొచ్చు. ఏ సంగీత వాయిద్యం అంటే రుద్రవీణ. ఇది రుద్రవీణ. నెక్స్ట్ అంశం, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పబ్లిషింగ్ హౌస్ ఉంటుందిగా, ఆ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్కి శాశ్వత సీఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే నిహార్ మాలవ్య. ఎవరు? నిహార్ మాలవ్య. నెక్స్ట్, ఎలిఫెంట్ కారిడార్స్ ఆఫ్ ఇండియా. సో ఎలిఫెంట్ కారిడార్స్ ఆఫ్ ఇండియా నివేదిక. సో భారతదేశంలో ఎన్ని ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయని చెప్పి ఒక నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు అంటే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు. సో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళతో రిలీజ్ చేసిన దీంట్లో ఎన్ని కారిడార్స్ ఉన్నాయి అని చెప్పారు భారతదేశంలో అంటే 150 ఏనుగు కారిడార్లు, ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయని చెప్పారు. ఎన్ని? 150. సో పర్యావరణానికి సంబంధించిన అంశం ఏది ఉన్నా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో చాలా సార్లు చెప్పాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్యావరణానికి సంబంధించిన క్వశ్చన్ ఏది ఉన్నా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఎలిఫెంట్ కారిడార్స్ ఆఫ్ ఇండియా అన్నారు కదా, సో ఎన్ని ఉన్నాయంటే 150. సో ఎలిఫెంట్ సంబంధించిన అంశం ఏముంది మనకు? సో ఎలిఫెంట్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్ట్ 12న. ఎప్పుడు? ఆగస్ట్ 12న. ఆగస్ట్ 12న మళ్ళీ ఏం జరుపుకుంటాం? ఇంటర్నేషనల్ యూత్ డేని కూడా జరుపుకుంటాం. ఎప్పుడు? ఆగస్ట్ 12న. సో నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 12th. సో ఎలిఫెంట్కి సంబంధించిన అంశం కాబట్టి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని ఒక మిషన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు? 1992లో. సో ఒక అంశం చూడండి, దానికి రిలేటెడ్గా ఇవన్నీ స్టాటిక్ రిలేటెడ్ అంశాలండి.
సో డైనమిక్ స్టాటిక్ అవగాహన ఉందిగా. సో డైనమిక్ అంటేనేమో ఇప్పుడు జరిగే అంశాలు, స్టాటిక్ అంటే దీని రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటాం. సో ఎలిఫెంట్ కారిడార్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఎన్ని ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయంట 150. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే మిషన్ ఎప్పుడు ప్రారంభించారు భారతదేశంలో అంటే 1992లో. ఎప్పుడు 1992లో. సో ఎలిఫెంట్కి సంబంధించిన అంశం కాబట్టి ఎలిఫెంట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం, ఏనుగుల దినోత్సవాన్ని ఆగస్టు 12న. ఎప్పుడు ఆగస్టు 12న. నెక్స్ట్ రజనీష్ కుమార్. సో ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా రజనీష్ కుమార్ ఉన్నారు. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారంటే మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్గా ఇతను నియమించబడ్డారు. సో అంతకుముందు ఈయన ఎస్బీఐకి చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి, దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. సో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చీఫ్గా ఎవరున్నారు, దినేష్ కుమార్ ఇప్పుడు ఉన్నారు. ఎవరు, దినేష్ కుమార్. సో రజనీష్ కుమార్ ఏ దానికి చైర్మన్గా నియమించబడ్డారు, మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్గా. సో దేనికి చీఫ్గా పనిచేశారు, ఎస్బీఐకి. దేనికి, ఎస్బీఐకి. నెక్స్ట్ నీరజ్ చోప్రా. సో డైమండ్ లీగ్ జరుగుతుంది కదా, ఆ డైమండ్ లీగ్లో లాస్ట్ టైము స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి నీరజ్ చోప్రా. సో ఈ ఇయర్ ఏంటి అంటే 2వ స్థానంలో నిలిచారు. ఏంటి, 2వ స్థానంలో. సో మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జాకబ్ వడ్లేజ్. ఎవరు, జాకబ్ వడ్లేజ్. నెక్స్ట్ అక్టోబర్ 1, 2023 నుండి సో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ఉద్యోగాల కోసం జనన ధృవీకరణ పత్రం కంపల్సరీ చేస్తూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సో ఏదైనా సర్టిఫికేట్ పొందాలంటే దానికి కంపల్సరీ జనన ధృవీకరణ పత్రాన్ని ఎప్పటి నుండి అమల్లోకి తెచ్చింది అని అడగచ్చు. ఎప్పటి నుండి అంటే అక్టోబర్ 1, 2023 నుండి. నెక్స్ట్ అంశం అమృత్ వృక్ష ఆందోళన్ 2023. సో అమృత్ వృక్షాలకు సంబంధించింది. సో వృక్షం అక్కడ హరితహారాన్ని పెంచడం లేదా పచ్చదనాన్ని పెంచడము, అడవులను పెంచడం కోసం ఉద్దేశించిందే అమృత్ వృక్ష ఆందోళన్ 2023. సో ఈ అంశం గురించి మనము జూన్ ఆ మాసం కరెంట్ అఫైర్స్, జూలై ఆ టైంలో కరెంట్ అఫైర్స్గా దీన్ని చర్చించుకున్నాం. సో ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే అస్సాంలో. ఎక్కడ, అస్సాంలో. సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే ఎక్కువ మొక్కలు అంటే 1,000,000 మొక్కలను నాటడం, దాని ద్వారా పచ్చదనాన్ని మరియు స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. ఇది అమృత్ వృక్ష ఆందోళన్ 2023. సో ఎక్కడ ప్రారంభించారు దీన్ని, అస్సాంలో. ఎవరు ప్రారంభించారు, అక్కడ సీఎంగా ఉన్నటువంటి హేమంత బిశ్వ శర్మ. నెక్స్ట్ అంశం క్లౌడ్ టెక్నాలజీతో ఏఐ సామర్థ్యాలను మెరుగుపరచడానికి. క్లౌడ్ టెక్నాలజీతో ఏఐ సామర్థ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇస్రో మరియు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్తో ఒక వ్యూహాత్మక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఏంటి, ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో ఇస్రో మరియు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వాళ్ళు అమెజాన్ సర్వీసెస్తో ఒక వ్యూహాత్మక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఎందుకంటే క్లౌడ్ టెక్నాలజీతో ఏ సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం. నెక్స్ట్ అంశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భూగర్భ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్. మామూలుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పైన భూమి పైన ఉంటాయి కదా. సో భూగర్భ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భారతదేశంలోనే మొట్టమొదటి ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే బెంగళూరులో. ఎక్కడ, బెంగళూరులో. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే మొట్టమొదటి భూగర్భ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడ ఆవిష్కరించారు అంటే బెంగళూరులో. సో కర్ణాటకకు సంబంధించిన అంశం కాబట్టి కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు ఇప్పుడు, సిద్ధరామయ్య. సో అక్కడ గవర్నర్గా ఎవరున్నారు, తావర్చంద్ గెహ్లాట్. నెక్స్ట్ సో MSME సూక్ష్మ స్థూల మినీ వాటికి సంబంధించిన పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ పరిశ్రమలను అభివృద్ధి పరచడం కోసం, వాటిని ప్రోత్సాహపరచడం కోసం SBI వాళ్ళు ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది, సింప్లీ సేవ్ మర్చెంట్ SBI కార్డ్ అని. సో దీని ద్వారా ఏంటి అంటే స్వల్పకాలిక క్రెడిట్ని ఇస్తారు, కొంతకాలం కోసం క్రెడిట్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరు, SBI వాళ్ళు. సో SBI హెడ్గా ఎవరున్నారు ఇప్పుడు, దినేష్ కుమార్ ఖారా. ఎవరు, దినేష్ కుమార్ ఖారా. నెక్స్ట్ ఫిజికల్ ATM కార్డు అవసరం లేకుండా. సో ఇప్పుడు చూడండి, ATMకి వెళ్తే ఏమి ఉండాలి, మనం ATM సెంటర్కి వెళ్తే సో ATM కార్డు ఉండాలి కదా. సో అలా ATM కార్డు లేకుండానే స్కానర్ ద్వారా మనం డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని ఎవరు కల్పించారంటే హిటాచీ పేమెంట్ సర్వీసెస్ వైట్ లేబుల్ ATM. సో WLA. సో ఈ ATM సెంటర్లో ఏం జరుగుతుంది అంటే ఈ సంస్థకు సంబంధించిన ATMలో సో మనకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి అక్కడ ఒక
క్యూఆర్ స్కానర్ వస్తుంది. ఆ క్యూఆర్ స్కానర్ని మన మొబైల్తో స్కాన్ చేయడం వల్ల మనకు కావాల్సిన అమౌంట్ని డ్రా చేయొచ్చు. సో నగదు ఉపసంహరణకు వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సహకారంతో సో ఎన్పిసిఐ అనే ఫుల్ ఫామ్ కూడా అడిగాడండి చాలాసార్లు కొన్ని ఎగ్జామ్స్లో. సో సహకారంతో ఏ సంస్థ దీన్ని ప్రారంభించిందంటే హిటాచీ పేమెంట్ సర్వీసెస్ వైట్ లేబుల్ ఏటీఎంస్. ఈ ఏటీఎంలో ఏంటి అంటే ఏటీఎం కార్డు లేకున్నా కానీ స్కానర్ త్రూ మనము డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్. సో గ్లోబల్ ఫిన్టెక్ ఫైనాన్షియల్ టెక్ సంబంధించిన ఒక సమ్మిట్ లాంటిది. ఎవరు ప్రారంభించారు అంటే భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దాని యొక్క థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ రెస్పాన్సిబుల్ ఎకానమిక్ ఎకోసిస్టమ్ ఇంక్లూజివ్ రెసిలియన్స్ సస్టైనబుల్ అనేది ఈ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ యొక్క థీమ్. చాలా చాలా ఇంపార్టెంట్ థీమ్ ఇది. ఆరోగ్య మైత్రి క్యూబ్. సో ఆరోగ్య మైత్రి క్యూబ్ అనేది చాలా ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఒక బీజాలు ఎక్కడ పడ్డాయి అంటే లాస్ట్ టైం ఫిబ్రవరిలో ఒక మిషన్ ప్రారంభించారు. ఏంటి అంటే బిస్మ్. సో ఇదేంటి అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత మరియు మైత్రి. సో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్. ఏంటి? పోర్టబుల్ హాస్పిటల్. ఈ పోర్టబుల్ హాస్పిటల్ ద్వారా చాలామందిని బతికించవచ్చండి. సో అంటే కొంత దాంట్లో ఏంటి అంటే ఒక ఎక్స్రే కిట్ లాంటిది, ఐసీయూకి సంబంధించిన అంశాలు, ఇంకొన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఏవైతే ఒక మనిషిని బతికించడానికి అవసరమైన ఎక్విప్మెంటు, వాటికి సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్లో ఉన్నాయి. సో ఏంటి అది ఆరోగ్య మైత్రి క్యూబ్ అంటే ఏంటి అని అడగచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్. ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్. సో ఎక్కడ దీన్ని ఆవిష్కరించారంటే గుజరాత్లోని గాంధీనగర్లో మెడిటెక్ ఎక్స్పో జరుగుతుంది. ఆ ఎక్స్పో సందర్భంగా దీన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ పేరు ఏంటి అని అడగచ్చు. ఏంటి అంటే ఆరోగ్య మైత్రి క్యూబ్. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్ అంటే ఆ పేరులోనే ఉంది చూడండి, వాటర్కి సంబంధించిన అంశం. సో ఈ జల్ జీవన్ మిషన్లో భాగంగా మనం చాలా ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడుకున్నాం. హౌస్ హోల్డ్స్కి అంటే తాగునీరు అందియడం ఎవరికి? గృహాలకు, వాటికి. సో దాంట్లో భాగంగా 13 కోట్ల గ్రామీణ గృహాల కుళాయి కలెక్షన్లు ఇవ్వడం జరిగింది. అది రికార్డ్ అని చెప్పి ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఎన్ని కుటుంబాలకు? 13 కోట్ల కుటుంబాలకు. సో అదే జల్ జీవన్కి సంబంధించిన అంశం ఒకటి చూడండి. 100% కవరేజీ సాధించినటువంటి రాష్ట్రాలు ఏవి చూడండి? గోవా, తెలంగాణ, హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, ఇవన్నీ మళ్ళీ యూటీస్ అండి. పుదుచ్చేరి, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్తో సహా కొన్ని ప్రాంతాలు 100% కవరేజీ అంటే తాగునీటిని ఆల్మోస్ట్ అన్ని గృహాలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సో 100% కవరేజ్ ఉన్న రాష్ట్రాలు ఏవి జల్ జీవన్ మిషన్లో భాగంగా అని అడగచ్చు. గోవా, తెలంగాణ, హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. సో యూటీకి వచ్చేసరికి పుదుచ్చేరి, డామన్ అండ్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ పిల్లల యొక్క కృత్రిమ మేధస్సు నేర్చుకునే. సో భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు కృత్రిమ మేధస్సు అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి సంబంధించిన అవగాహన మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి ఒక స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కీమ్ కోసము కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే అడోబ్తో. సో అడోబ్ అనే సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే పిల్లలకు ఏఐ పైన అవగాహన ఏర్పరచుకోవడం కోసం వాళ్ళు ఆ ఏఐని నేర్చుకునేందుకు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగొచ్చండి. పిల్లలు కృత్రిమ మేధస్సును నేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వము ఎవరితో అవగాహన ఒప్పందం చేసుకుంది? ఏ సంస్థతో అని. ఏ సంస్థతో? అడోబ్తో. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ విమాన క్షేత్రం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? బ్రో అంటే బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడ నిర్మించాలని అనుకుంటున్నారు. ఎక్కడ అంటే లడాఖ్లోని న్యూమాలో. ఎక్కడ? లడాఖ్లోని న్యూమాలో. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జగదీశన్ పదవిని 3 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. సో ఆ హెచ్డిఎఫ్సికి ఇప్పుడు ఎండి మరియు సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన పదవీకాలం ముగియడము మరియు దాన్ని
తిరిగి 3 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. సో అందుకు గాని ఇటీవల వార్తలో ఉన్నారు శశిధర్ జగదీశన్. ఏ బ్యాంకుకి సంబంధించిన వ్యక్తి? హెచ్డిఎఫ్సి. సో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్. సో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం జరిగింది. టాప్ ఎక్స్పోర్ట్ అవార్డ్ ఆఫ్ క్యాపిటల్స్ అవార్డ్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్కు రావడం జరిగింది. నెక్స్ట్, ఆసియా క్రీడల ప్రారంభోత్సవ పతాకదారులు. సో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి కదా చైనాలోని హాంగ్జౌలో. సో చైనాలోని హాంగ్జౌలో. సో వీటికి సంబంధించిన అంశాలు మనం అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పుకుంటాం, ఎందుకంటే ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా ఎండ్ అవ్వలేదు. సో అక్టోబర్ ప్రాంతంలో మొత్తంగా వాటి మెడల్స్ ఎన్ని సాధించారు, ఏ దాంట్లో ఏమైనా దాన్ని అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో పతాకదారులుగా ఎవరున్నారు? హర్మన్ప్రీత్ సింగ్ మరియు లవ్లినా బోర్గోహెన్. ఈ ఇద్దరు కూడా ఆసియా క్రీడల ప్రారంభోత్సవాల్లో పతాకదారులుగా ఉన్నారు. ఎక్కడ జరిగాయి అంటే చైనాలోని హాంగ్జౌలో. ఎక్కడ? చైనాలోని హాంగ్జౌలో. నెక్స్ట్ అంశం యశోభూమి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా యశోభూమి అంటే ఏంటి అంటే ఒక కన్వెన్షన్ సెంటర్ అండి. సో ఈ కన్వెన్షన్ సెంటర్లో సమావేశాలు, మీటింగ్స్ పెట్టుకోవచ్చు, ఇన్సెంటివ్స్ పెట్టుకోవచ్చు, కాన్ఫరెన్సులు కండక్ట్ చేసుకోవచ్చు, ఎగ్జిబిషన్స్ పెట్టుకోవచ్చు. చాలా పెద్దది, మెరుగైన సదుపాయాలతో ఉన్నటువంటి ఒక ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్. సో ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. దాని పేరేంటి? యశోభూమి. ఏంటి? యశోభూమి. నెక్స్ట్, సో మహారాష్ట్రలో ఉన్నటువంటి 2 ప్రాంతాల పేర్లు మార్చారు అని చెప్పి మనం గతంలోనే వీటి గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే అది కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలో ఉన్నప్పుడు. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వము ఏర్పడకన్నా ముందు అక్కడ దిగిపోయే ప్రభుత్వం వాళ్ళ లాస్ట్ డెసిషన్గా వీటికి సంబంధించిన అంశాన్ని ఉత్తర్వులను జారీ చేసి వాళ్ళు దిగిపోవడం జరిగింది. సో ఏంటి అంటే ఔరంగాబాద్ పేరును కాస్త ఛత్రపతి సంభాజీనగర్గా మార్చడం జరిగింది. ఉస్మానాబాద్ జిల్లాను కాస్త ధారాశివగా మార్చడం జరిగింది. ఇది ధారాశివగా మార్చడం జరిగింది. నెక్స్ట్, సర్పంచ్ సంవాద్. సర్పంచ్ సంవాద్ అనేది ఒక మొబైల్ యాప్ని. సో ఈ మొబైల్ యాప్ని ఎవరు ప్రారంభించారు అంటే అస్సాం గవర్నర్ అయినటువంటి గులాబ్ చంద్ కటారియా దీన్ని ప్రారంభించారు. ఎవరు? గులాబ్ చంద్ కటారియా, అస్సాం గవర్నర్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సర్పంచ్లకు సంబంధించిన సమాచారం, వారికి సంబంధించిన స్థితిగతులు, మెరుగైన అంశాలు కూడా ఈ సర్పంచ్ సంవాద్ అనే యాప్లో పొందుపరచడం జరుగుతుంది. సో ఎక్కడ ప్రారంభించారు దీన్ని? అస్సాంలో. నెక్స్ట్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మరో ఏడాది పాటు పదవీ కాలాన్ని పొడిగించుకున్నటువంటి వ్యక్తి పేరేంటి అంటే ఎం రాజేశ్వరరావు. ఎవరు? రాజేశ్వరరావు. ఎం రాజేశ్వరరావు. సో ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారు ఇప్పుడు? శక్తికాంత దాస్. ఎవరు? శక్తికాంత దాస్. నెక్స్ట్, సేలం సాగు. సో సేలం సాగు అనేది ఒక జిఐ ట్యాగ్ పొందినటువంటి ఆహార పదార్థం అండి. సో మామూలుగా మనం సాబ్దానా అంటాం కదా. సో ఆ సాబ్దానానే ఈ సేలం సాగు. సాగు అంటే సాబ్దానా. సో అక్కడ సో దాన్ని జవ్వరిసి అని కూడా పిలుస్తారు అక్కడ లోకల్ వాళ్ళు. సో ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే సేలం అనేది ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. సో తమిళనాడుకు సంబంధించిన ఒక జిఐ ట్యాగ్ ఇది. ఇది జిఐ ట్యాగ్. దాన్ని ఏమని పిలుస్తారు? జవ్వరిసి అని కూడా పిలుస్తారు. ఏంటిది? ఒక సాబ్దానా రకం. నెక్స్ట్, ఉదంపూర్ రైల్వే స్టేషన్ ఉంది కదా, దానికి కెప్టెన్ అమరుడైనటువంటి తుషార్ మహాజన్ పేరును పెట్టడం జరిగింది. సో ఉదంపూర్ రైల్వే స్టేషన్ ఎప్పటి నుండి ఏమని పిలుస్తారంటే కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా పిలవడం జరుగుతుంది. సో భారతదేశం ఇచ్చేటువంటి అత్యున్నత శౌర్య పురస్కారాలు ఒకటైన శౌర్య చక్రని ఇతనికి మరణాంతరం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరణాంతరం. నెక్స్ట్, ఈశాన్య ప్రాంతంలో ఆధార్ లింక్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది అంటే నాగాల్యాండ్. ఇది నాగాల్యాండ్. నెక్స్ట్ అంశం దీపక్ చాహర్. సో దీపక్ చాహర్ భారతదేశానికి సంబంధించిన ఒక క్రికెటర్. సో ఆయన ఇటీవల ఒక కొత్త బ్రాండుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి అది అంటే డిన్ స్పోర్ట్, DNINE అనే ఒక స్పోర్ట్స్ దాన్ని ప్రారంభించడం జరిగింది, ఒక కొత్త బ్రాండ్ అని. నెక్స్ట్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి పెన్షన్ మరియు ఓబీసీ స్టేటస్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ స్టేటస్ని మంజూరు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే క్యాబినెట్ ఆమోదం క్యాబినెట్ ఆమోదం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. ఇది జార్ఖండ్. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఓబీసీ స్టేటస్ మరియు పెన్షన్ని
వచ్చేలా చేసేటువంటి రాష్ట్రం ఏది, ఆమోదించినటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. ఇది జార్ఖండ్. సో జార్ఖండ్ సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? హేమంత్ సోరెన్. ఎవరు? హేమంత్ సోరెన్. ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. ఇది జార్ఖండ్ ముక్తి మోర్చా. సో గవర్నర్గా ఎవరున్నారు అక్కడ? రాధాకృష్ణన్ సిపి. ఎవరు? రాధాకృష్ణన్ సిపి. నెక్స్ట్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ ఉంటుందిగా, పీటీఐ యొక్క బోర్డు చైర్మన్గా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే కేఎన్ శాంతకుమార్. ఎవరు? కేఎన్ శాంతకుమార్. నెక్స్ట్ ఇటీవల బెంగళూరులో 3 రోజుల పాటు ప్రపంచ కాఫీ సదస్సు జరిగిందని చెప్పుకున్నాం కదా మనం అంతర్జాతీయ అంశాల్లో భాగంగా. సో ఈ కాఫీ సదస్సులో భాగంగా అక్కడ రోహన్ బోపన్న వాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం. సో ఆ రోహన్ బోపన్న బ్రాండ్ అంబాసిడర్గా. సో దానికి సంబంధించిన అంశాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందినటువంటి ఒక ఆదివాసి మహిళా రైతుకి ఒక గుర్తింపు రావడం జరిగింది. ఏంటి అంటే ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అనే ఒక గుర్తింపుని ఇవ్వడం జరిగింది ఆమె తీసుకొచ్చినటువంటి ఆ ఫ్లేవర్కు గాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఆమె పేరు ఏంటి అంటే కిల్లో అశ్విని. ఏంటి? కిల్లో అశ్విని. నెక్స్ట్ సోలార్ సిటీ. సో భారతదేశపు మొదటి సోలార్ సిటీగా అవతరించినటువంటి యునెస్కో వారసత్వ సంపద ప్రదేశం ఏది అంటే సాంచి. ఇది సాంచి. సో ఎక్కడుంది ఇది? మధ్యప్రదేశ్లో. దీన్ని ఎవరు ప్రారంభించారు ఈ సోలార్ సిటీని అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో అక్కడ గవర్నర్గా ఎవరున్నారు? మంగుబాయ్ సి పటేల్. సో మధ్యప్రదేశ్ సంబంధించిన ఇంకొక అంశం ఏంటి మనం మాట్లాడుకున్నాం. సో ఎయిర్ ఇండెక్స్ దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్ ఏది? ఇందోర్. ఏది? ఇందోర్. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాలు చర్చించుకున్నాం. సో ఈ జాతీయాంశాలను 2 పార్ట్స్గా చెప్పుకున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ పార్ట్గా ఎపిసోడ్ 1గా చెప్పుకున్నాం. సో ఇప్పుడు పార్ట్ 2లో కొన్ని అంశాలు చెప్పాం. ఆ పార్ట్ 1 and 2కి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూడండి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చెప్పేటప్పుడు మీకు పదే చెప్తున్నానండి, 2 ఆన్సర్స్ ఎలిమినేట్ చేస్తూ 2 పెట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే మీరు మళ్ళీ రీకాల్ చేసుకోవడం, రివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరాండ్ కప్ 2023 విజేత ఎవరు? మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్, హైదరాబాద్, తిరువనంతపురం. సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి, సి అండ్ డి ఆన్సర్ కాదు. సో 1888 నుంచి ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి ఫుట్బాల్ టోర్నమెంట్ అని చెప్పాను. ఈ 2 జట్లలో ఒక జట్టు అత్యధిక టైటిల్ నెగ్గి రికార్డు నెలకొల్పిందని చెప్పాను. ఎన్ని టైటిల్? 17 టైటిల్. సో మోహన్ బగాన్ సూపర్ జెయింటా, ఈస్ట్ బెంగాల్ జట్ట. సో దీంట్లో ఒకటి రన్నర్ అప్ అండి, ఒకటి విజేత. నెక్స్ట్ మన దేశంలో ఎంత శాతం గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదా పొందాయి? 100%, 70%, 90%, 50%. సో 100% అనేది ఆన్సర్ తీయొచ్చు అండి. ఇంకా మనం ఆ వైపుగా వెళ్తున్నాం, అంటే ఆ లక్ష్యం వైపుగా వెళ్తున్నాం. ఆన్సర్ కాదు. సో 95 కూడా కాదు, అంటే దాని దగ్గర దాపులో రాలేదు ఇంకా. సో బీఆర్డీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? విశాఖపట్నమా, ముంబయా, గోవానా, హైదరాబాద్. ఇక్కడ చూడండి, లైట్ హౌస్ ఫెస్టివల్ అంటే బీచ్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో బేసికల్గా జరుగుతుంది. ఆ లైట్ హౌస్ అక్కడనే ఉంటుంది కాబట్టి. సో బీచ్కి దగ్గరలో అంటే హైదరాబాద్ ఆన్సర్ తీసేసేయండి. సో ఏసిబి ఉన్నాయి. సో దీంట్లో ఏ ఆప్షన్ కదండి, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ విశ్వనాథ్ ఘాట్ ఏ రాష్ట్రంలో ఉంది? సో దీని గురించి మాట్లాడుతూ విలేజ్ ఆఫ్ ఇండియాగా చెప్పుకున్నాము, టూరిస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాగా చెప్పుకున్నాం. సో ఉత్తరప్రదేశ్లో ఉందా, ఉత్తరాఖండ్లో ఉందా, తెలంగాణలో ఉందా, అస్సాంలో ఉందా? ఏ అండ్ సి ఆన్సర్ కదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ హొయసల దేవాలయాలు ఏ రాష్ట్రంలో కలవు? సో ఈ హొయసల దేవాలయాల గురించి మాట్లాడుతూ యునెస్కో వారసత్వ సంపదగా దీన్ని గుర్తించడం జరిగింది అని చెప్పాను. 42వ వారసత్వ సంపదగా. సో 41వ వారసత్వ సంపద ఇది శాంతినికేతన్, అది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో. సో 39వ వారసత్వ సంపద ఏది యునెస్కో సైట్కి సంబంధించింది? రామప్ప టెంపుల్. 40వది ఏది? ధోల్వీరా. ధోల్వీరా ఎక్కడుంది? గుజరాత్లో. సో హొయసల కూడా ఎక్కడుందనే చెప్పాను, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటకన. సో ఏ అండ్ సి ఆన్సర్ కదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాదా, రిషికేశా, ముస్సోరియా, షిమ్లానా. సో హైదరాబాద్ ఆన్సర్ కాదండి. దీని గురించి ఆన్సర్ చెప్తూ ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చే సివిల్స్ సంబంధించిన అంశం, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే ఒక సెంటర్ ఉంది అని చెప్పాను. సో ఐఏఎస్ వాళ్ళకు సివిల్స్ వాళ్ళు సెలెక్ట్ అయినాక సో అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, లబాసనా అనేది ఉంది అని చెప్పాను. సో ఎక్కడ ఉంది అది? సో ఏ అండ్ సి ఆన్సర్ కదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సో కార్టోగ్రఫీ అంటే ఏం చెప్పాను? మ్యాపులను
తయారు చేయడం, మ్యాప్ల గురించి అధ్యయనం చేయడం. సో కార్టోగ్రఫీ అంటే. నెక్స్ట్ గిగ్ వర్కర్లకు 4 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం. సో గిగ్ ఎకానమీ అంటే ఏం చెప్పాను, ఫ్రీలాన్సింగ్ కానీ సో అప్పుడు ఎకనామీలో పార్ట్ తీసుకునేటువంటి ఒక జాబ్ ఓరియంటేషన్ జాబ్స్. సో మధ్యప్రదేశ్, సిక్కిమా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకన. సో ఏ అండ్ సి ఆన్సర్ కదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించిన రాష్ట్రం ఏది ఇటీవల? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మేఘాలయన, మణిపుర. సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ బంగస్ వ్యాలీ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరుగుతుంది? సో ఎక్కడ? జమ్మూ కాశ్మీరా, సిక్కిమా, చెన్నై, ఇంఫాల. బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. సో వ్యాలీ అన్నాను. సో వ్యాలీ అంటే ఎక్కడ ఉంటుందో ఆల్మోస్ట్ ఏలో ఉంటుందా, సిలో ఉంటుందా? సో ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి భూగర్భ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాదా, బెంగళూరా, మైసూరా, వరంగల్. సో తెలుగు స్టేట్లో కాదండి. సో అంటే బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అని కూడా చెప్పాను, ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా దీన్ని ఏర్పాటు చేశారని చెప్పాను. సో బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాలు, ఆ జాతీయ అంశాలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసాం. సో ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా చదివితే చాలా ఈజీ అవుతుందంటే విడివిడిగా విభజించుకున్నట్టయితే. ఎలా అంటే జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండే థీమ్స్, నివేదికలు, ఆ నివేదికలు ఎవరు రిలీజ్ చేశారు, దాంట్లో తెలంగాణ స్థానం ఎంత, లేదా భారతదేశం యొక్క స్థానం ఎంత, వాటిని రిలీజ్ చేసినట్టు సంస్థ ఏది, దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో ఇలా అన్నీ చదువుతూ మళ్ళీ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలంటే స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్. స్టాటిక్ అంటేనేమో ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రీవియస్ అంశాలు. సో ఇప్పుడు చూడండి, వరల్డ్ కప్ ఇక్కడ జరుగుతుంది ఇండియాలో. సో ఏది? వన్డే వరల్డ్ కప్. సో వన్డే వరల్డ్ కప్ ఇక్కడ జరుగుతుంది అంటే ప్రీవియస్గా ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. సో ప్రీవియస్గా ఎక్కడ జరిగింది, అలాంటివన్నీ స్టాటిక్ కిందికి వస్తాయి. లేదా ఇంతకుముందు 2022 T20 వరల్డ్ కప్ భారతదేశం నెగ్గింది, అది ఏ ప్రాంతంలో జరిగింది అని అడగొచ్చు. లేదా 1983లో భారతదేశం వన్డే వరల్డ్ కప్ నెగ్గింది, ఎక్కడ నెగ్గింది, ఏ జట్టు పైన నెగ్గింది అని అడగొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రికెట్ గురించి బాగా నానుతున్న అంశం కదా, ఈ రిలేటెడ్ క్వశ్చన్ అడగొచ్చు. సో ఇది ఇప్పుడున్నది ఏంటి? డైనమిక్ కరెంట్ అఫైర్స్. అడగబోయే దానికి సంబంధించిన రిలేటెడ్ అడిగితే ఏంటి అంటే స్టాటిక్ కరెంట్ అఫైర్స్. సో అలా చదివినట్టయితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో మార్క్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ టిప్స్, ఇలాంటి ట్రిక్స్ పాటించినట్టయితే సో మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి టీశాట్ వీక్షకులందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము. ధన్యవాదాలు.